అందరికీ షలోం. ఇశ్రాయేలు క్యాలెండర్లో మొదటి నెల అయిన నీసాన్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. తోరా దీనిని హోదేష్ హా అవీవ్ అని పిలుస్తుంది. ఇది వసంత నెలల ప్రారంభాన్ని సూచిస్తుంది, కాబట్టి వసంత నెల అని కూడా పిలుస్తారు. ఈ నెలను ఆనందాల నెల అని కూడా అంటారు, అంటే అద్భుతాల నెల అని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ నెల ట్రైబ్ యూదా సృష్టి నుండి 2448వ సంవత్సరం నీసాన్ నెల మొదటి రోజున నిర్గమకాండకు 2 వారాల ముందు ఎలోహిం మోషేకు నెలవంకను చూపించి ఇశ్రాయేలు క్యాలెండర్ అంటే క్రొత్త నెలను పవిత్రం చేసే ఆజ్ఞ గురించి అతనికి సూచించాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ నెల మీకు నెలలకు అధిపతిగా ఉంటుంది. సంవత్సరంలో మొదటి నెలలలో ఇది ఉంటుంది. నిర్గమకాండము 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విషయం మనకి కనిపిస్తుంది. ఇది మొదటి ఇశ్రాయేలు నెలలలోనికి నాంది పలికింది మరియు అప్పటి నుండి ఇశ్రాయేలీలు అనుసరిస్తున్న చంద్ర క్యాలెండర్ను ప్రారంభించింది. ఐగుప్తు నుండి నిర్గమకాండకు ముందే క్రొత్తగా జన్మించిన ఇశ్రాయేలు జాతికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఇది. ఇశ్రాయేలీలు నీసాన్ నెలలోనే ఐగుప్తు నుండి బయటికి రావడం అనేది జరిగింది. నీసాన్ మొదటి రోజు మోషే మిష్కాన్ అంటే గుడారాన్ని తయారు చేసి నిలబెట్టడం కూడా జరిగింది. నిర్గమకాండము 40వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. మరియు ఎలోహిం మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిల్వబెట్టవలెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన 1 సంవత్సరం తర్వాత నీసాన్ నెలలో మొదటి 12 రోజులలో ప్రతిరోజు ఇశ్రాయేలీలు 12 మంది యువరాజులు కానుకలు తీసుకుని వచ్చారు. తాల్ముద్ ప్రకారం ఇశ్రాయేలీల 3 పితరులైనటువంటి అబ్రహాము సృష్టి నుండి 1813, 1638 BCEలో ఆయన జన్మించడం, అదే నెలలో చనిపోవడం కూడా జరిగింది. ఇసాకు 1713, 1533 BCEలో ఆయన జన్మించడం, నీసాన్ నెలలోనే మరణించడం కూడా జరిగింది. యాకోబు సృష్టి నుండి 1653, 1506 BCE. 3 నీసాన్ నెలలో జన్మించడం, నీసాన్ నెలలోనే మరణించడం కూడా జరిగింది. మిగిలిన విషయాల తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.